మూవీ ఫ్యాక్ట్స్. మీకైతే ఒక సినిమా గురించి చెప్తాను. ఆ సినిమా చెప్పే ముందు ఇప్పుడు రీసెంట్‌గా తెలుగులో కూడా ఆ సినిమాని బేస్ చేసుకొని 'కార్తీక్ ఘట్టమనేని' గారు తీశారేమో అనిపించింది. అంటే ఒరిజినల్ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా ఏంటో మీకు చెప్పే ముందు ఆ సినిమా పేరైతే చెప్తున్నాను. 'మెన్నెల మురళి'. ఈ సినిమాని బాజిల్ జోసెఫ్ గారు డైరెక్ట్ చేశారు. అసలు బాజిల్ జోసెఫ్ గారు ఎవరు? ఒక యాక్టర్ అండ్ డైరెక్టర్. ఇతని గురించి ఒక వీడియో అయితే నేను చేశాను. అది ఛానల్ డిస్క్రిప్షన్‌లో నాకు లింక్ ఇచ్చాను. ఆ లింక్‌ని క్లిక్ చేయండి. వీడియో చూడండి. బాసిల్ జోసెఫ్ గారు ఎవరో తెలుస్తుంది. అండ్ యాక్చువల్‌గా ఇతను డైరెక్టర్ అండ్ యాక్టర్ గూడా. మలయాళంలో మలయాళంలోనే ఒక బిగ్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. ఒక మంచి యాక్టర్ అని కూడా చెప్పొచ్చు. ఇతను ఒక డైరెక్టర్ కూడా. ఇతను తీసిన సినిమా 'మెన్నెల మురళి'. ఈ సినిమాలో గూడా హీరోకి, విలన్‌కి ఒకేసారి సూపర్ పవర్స్ వస్తే ఏదైనా సిట్యుయేషన్స్ ఏంటి? అదే సినిమా. కానీ ఈ సినిమా ఉంటుంది ఎక్సలెంట్ భయ్యా! అంటే క్రియేటివిటీగా ఒకసారి హీరోకి, విలన్‌కి, హీరో దొరకకుండా విలను, విలన్ దొరకకుండా హీరో చేసిన సిట్యుయేషన్స్ ఏంటి? అసలా సూపర్ పవర్స్ వచ్చినప్పుడు ఇద్దరికీ డిఫరెంట్‌గా సూపర్ పవర్స్ వస్తే ఏమవుతుంది? సేమ్ స్టోరీనే ఇప్పుడు రీసెంట్‌గా డివోషనల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసి ఒక కొత్త కాన్సెప్ట్‌ని క్రియేట్ చేసి 'కార్తీక్ ఘట్టమనేని' గారు 'మిరాయ్' అనే సినిమా తీశారు. ఈ సినిమాలో కూడా హీరోకి, విలన్‌కి సూపర్ పవర్స్ వస్తే అంటే సూపర్ పవర్స్ అంటే అది కొన్ని చరిత్ర అశోకుడు రాసిన పుస్తకాల ద్వారా గాని, రిమైనింగ్ డివోషనల్ ఎలిమెంట్స్ ద్వారా గాని వస్తే ఏం జరుగుతుంది? ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? అన్నది 'మిరాయ్' సినిమా కూడా. సో, ఇప్పుడు నేను చెప్పొచ్చేదేంటంటే 'మిరాయ్' సినిమా కంటే ముందుగానే ఇలాంటి సినిమా అంటే 'మిరాయ్' లాంటి సినిమానే మలయాళంలోని ఆల్రెడీ వచ్చింది అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. 'మిరాయ్' సినిమా అందరూ చూసారు. 'మిరాయ్' కాకుండా అలాంటి సినిమానే ఒకటి ఉన్నది. అదే 'మిన్నెల మురళి'. ఈ సినిమా అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు. క్వైట్ ఆపోజిట్ అని చెప్పను. కానీ బాగుంది. ఒక క్రియేటివిటీగా స్టోరీ చెప్పడంలోను గాని, ఫస్ట్ నుండి ఎండింగ్‌లో వరకు ఎక్కడ బోర్ కొట్టదు. స్టోరీ వెళుతున్న కొద్దీ మనకే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది? అసలు లోపల ఆ ట్విస్ట్‌లేంట్రా బాబు! అస్సల అనిపిస్తుంది. సినిమా వేరే లెవెల్‌గా ఉంటుంది. నాకైతే నచ్చింది. ఆహ్, బాజిల్ జోసెఫ్ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేశారంటే నేనే షాక్ అయ్యాను. ఎనీవే ఈ సినిమా చూడకపోతే సినిమా చూసి మీ ఒపీనియన్ కామెంట్‌లో పెట్టండి.